వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్కి సంబంధించిన సీడ్స్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఓన్లీ ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ఏ అభ్యర్థులు కూడా అప్లై చేయడానికి అవకాశం లేదు. నోటిఫికేషన్లో క్లియర్గా ఆ పాయింట్ని మనకి మెన్షన్ చేశారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ వారు కాకుండా ఇంకెవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు స్కిప్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటినైతే మీరు చూసి జాబ్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మాత్రం ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే, అది మీరు గమనించాలి. నేను థంబ్నెయిల్లో కూడా మీకు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ అప్లికేషన్ ఫీజు కానీ లేకుండా ఈ జాబ్స్ని అయితే చేస్తున్నారు. శాలరీ అప్ టు 20,000 పర్ మంత్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి స్పైసెస్ బోర్డు నుంచి రావడం జరిగింది. ఈ స్పైసెస్ బోర్డు అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి ఒక సంస్థ. అయితే ఈ స్పైసెస్ బోర్డు అనేది మనకి కేరళ రాష్ట్రంలో ఉంటుంది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది. అయితే గుంటూరులో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో ఈ స్పైసెస్ బోర్డుకు సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ ఉంది. ఈ రీజనల్ ఆఫీస్లో వేకెంట్గా ఉన్నటువంటి ట్రైనీస్, అలాగే దీంతో పాటుగా క్వాలిటీ సంబంధించినటువంటి ల్యాబొరేటరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ ఒక పాయింట్ మనకు గమనించినట్లయితే ఎక్స్క్లూజివ్లీ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో, మేల్ అయినా పర్లేదు, ఫిమేల్ అయినా పర్లేదు. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే గుంటూరులో ఉన్నటువంటి స్పైసెస్ బోర్డు యొక్క రీజనల్ ఆఫీస్లో మనం జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. మరి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారో అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో మొదటగా ఏం జాబ్స్ ఉన్నాయంటే ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్డి ట్రైనీస్ అనే పోస్టులు 2 ఉన్నాయి. అలాగే ట్రైనీ అనలిస్ట్ కెమిస్ట్రీ అనేది ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ స్టైఫండ్ విషయానికి వస్తే మనకి 20,000 పర్ మంత్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రైనింగ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి గుంటూరులో ఈ ట్రైనింగ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ అనేది ఎగ్జామినేషన్ ఉండదు అని చెప్పాను కదా, మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే వాల్కిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే అప్లికెంట్స్, ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏ విధంగా అప్లై చేయాలి, అన్ని వివరాలు చెప్తాను. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళని ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ను వాల్కిన్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ వాల్కిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు అక్కడ సెలెక్ట్ అయితే సరిపోతుందన్నమాట. ఏజ్ విషయానికి వస్తే ఈ 2 రకాల పోస్టులకి కూడా 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మామూలుగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, అది కూడా కలిపి మనకి ఇక్కడ 30 సంవత్సరాలు అని ఇవ్వడం జరిగింది. అది మీరు గమనించాలి. ఇక టెన్యూర్ విషయానికి వస్తే 1 ఇయర్ పాటు ఈ టెన్యూర్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో 1 ఇయర్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. ఆ విధంగా మనకి ఈ టెన్యూర్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక లీవ్స్ విషయానికి వస్తే 1 నెలకు మనకి 1 డే లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఆర్డి ట్రైనీస్ అనే జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ఏ డిగ్రీ అయినా కూడా పర్లేదు, ఎనీ డిసిప్లైన్లో మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అంటున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ మనకి బేసిక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏదైతే ఉన్నాయో వీటిలో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ జాబ్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ట్రైనీ అనలిస్ట్ కెమిస్ట్రీకి సంబంధించింది. ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్స్ చదివి ఉంటారో, అందులోనూ కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా డిగ్రీలో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా
డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ 2 రకాల జాబ్స్‌కి కూడా మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్సు అడగలేదు. ఓన్లీ బేసిక్ క్వాలిఫికేషన్ మాత్రమే అడగడం జరిగింది. అది మీరు గమనించాలి. ఇక ఈ జాబ్‌కి సంబంధించి మనకి వెన్యూ అండ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ వాల్కిన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి 4వ తేదీ ఫిబ్రవరి 4వ తేదీన మనకి ఈ వాల్కిన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ అంటే క్వాలిటీ ఎవల్యూషన్ ల్యాబొరేటరీ, స్పైసెస్ బోర్డ్, చుట్టగుంట సెంటర్, జీటీ రోడ్, గుంటూరు. ఇక్కడ మనకి నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే దీనికి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. 4వ తేదీ ఫిబ్రవరి ఉదయం 10 గంటలకి ఈ వాల్కిన్ సెలక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతకన్నా ముందుగానే మీరు అక్కడికి రీచ్ అయ్యే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. మనం ఏ విధంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు మీ ఎలిజిబిలిటీ అనేది నేను మీకు చెప్పాను. మీకు ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకున్నారు. ఎలిజిబిలిటీ కనుక ఉంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనకి అనెక్సరీ 1లో మనకి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ అఫిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కదా, ఇక్కడ మీ ఫోటో అనేది అంటించండి. అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ రాసుకోండి. ఇక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా మీ పేరు, మీ ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మీకు మ్యారేజ్ అయిందా లేదా, మెరిటల్ స్టేటస్ ఏంటి, రిలీజియను, కేటగిరీ ఏంటి, నేషనాలిటీ, ఐడి ప్రూఫ్ ఏదన్నా ఆధార్ కార్డ్ సంబంధించి ఏదైనా ఒకటి రాయండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే అది ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఒకవేళ ఉంటే రాయండి, లేకపోతే అవసరం లేదన్నమాట. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాలి అనుకుంటే ఇక్కడ రాయవచ్చు. సో ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది, దీన్ని చదువుకొని డేటు ప్లేస్ వేసి సిగ్నేచర్ చేసి మీ పేరు రాయండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి, రెడీ చేసి పెట్టుకోండి. ఇది దీంతో పాటుగా మరికొన్ని డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఉండాలి. ఏంటివి అంటే పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అనేది ఎక్స్ట్రాగా మన దగ్గర ఒక 2 పెట్టుకోండి. దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒరిజినల్ సర్టిఫికేట్స్లో ఐడి ప్రూఫ్ కోసం ఓటర్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, మనకి పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ కోసం మనకి ఒకటి ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కోసం మనకి ఏదైనా సర్టిఫికేట్ ఉండాలి. మీకు దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, ఒకవేళ లేదు అనుకుంటే మీ 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్నే డేట్ ఆఫ్ బర్త్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. మీ దగ్గర ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించి మనకి 10th, ఇంటర్మీడియట్, డిప్లొమాలు, డిగ్రీలు ఏమైనా మీరు చేసుంటే వాటి యొక్క అన్ని సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు కాబట్టి మీ కేటగిరీ ఏంటి, ఎస్సీనా ఎస్టీనా చూసుకొని దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోండి. అలాగే ఇవన్నీ కూడా మనకి జిరాక్స్ కాపీస్, ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అనేవి మనము అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనము 1 సెట్ ఆఫ్ ఈ జిరాక్స్ కాపీస్ అన్నీ పెట్టుకున్న తర్వాత మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ట్రైనీస్ ఏవైతే అంటే వేకెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వేరీ అయ్యే అవకాశం ఉంది అట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ అని అంటున్నారు. అంటే ఎక్కువ మందినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అక్కడ ఉన్నదే తక్కువ పోస్టులు కాబట్టి ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ర్యాంక్ లిస్ట్, ఓకే, వెయిటింగ్ లిస్ట్ అని కూడా అంటాం దీన్ని. ఈ వెయిటింగ్ లిస్ట్ని 2 సంవత్సరాల వరకు వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ర్యాంక్ లిస్ట్ లేదా వెయిటింగ్ లిస్ట్ని మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు ఎవరైతే మార్క్స్ తెచ్చుకొని ఉంటారో సెలక్షన్లో ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. ఆ ర్యాంకింగ్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 పోస్టులు ఉన్నాయనుకుందాము. ఆ ఇద్దరికి జాబ్ వచ్చింది, ఇద్దరిని సెలెక్ట్ చేశారు. 3వ వ్యక్తి, 4వ వ్యక్తి, 5వ వ్యక్తి ఈ విధంగా ఉంటారు కదా ర్యాంకింగ్ లిస్ట్లో. వాళ్ళల్లో ఫస్ట్లో ఉన్నటువంటి ఇద్దరిలో ఎవరైనా జాబ్లో జాయిన్ అవ్వకపోయినా లేదా జాబ్లో జాయిన్ అయిన తర్వాత వివిధ కారణాల వలన నిలిచిపోయినా ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది ఎప్పటి వరకు ఇస్తారు అంటే ఈ సెలెక్షన్ అంతా కంప్లీట్ అవుతుంది కదా, అప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు మనకి ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. మధ్యలో ఎవరైనా నిలిచిపోతే జాబ్కి మీకు ఆ తర్వాత కానీ మీరు ఉంటే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఒకవేళ తక్కువ జస్ట్ మిస్ అయినటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి ట్రైనీగా తీసుకుంటున్నారు.
రెగ్యులర్ అపాయింట్మెంట్స్కి కాదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి వాళ్ళు వేరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి 13 జనవరి 2026న రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ అంటే ఏ విధంగా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను. ఈ అడ్రస్లో 4వ తేదీ ఫిబ్రవరి 2026 తేదీన మనం వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.